హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డిఎస్సి ప్రిపరేషన్లో హెచ్జిటికి సంబంధించి సాంఘిక శాస్త్రంలో అకాడమీ బుక్ నుంచి పౌరశాస్త్రంలో సెకండ్ లెసన్ అనేది చూద్దాము. లెసన్ నేమ్ వచ్చేసి తెగలు. దీనికి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే మనము ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, గోండులు ఎక్కువగా ఈ ప్రాంతాలలో నివసిస్తారు. ఫస్ట్ వన్ శ్రీకాకుళం, సెకండ్ వన్ ఆదిలాబాద్, థర్డ్ వన్ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఫోర్త్ వన్ రాయలసీమ. దీనికి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. గోండులు ఎక్కువగా ఏ ప్రాంతాల్లో నివసిస్తారు అంటే ఆదిలాబాద్లో నివసిస్తారు. సెకండ్ క్వశ్చన్, గోండ్ల కాలంలో జరిమానాలు విధించే అధికారము వీరికి కలదు. ఫస్ట్ వన్ కుటుంబ పెద్ద, సెకండ్ వన్ పోలీసులు, థర్డ్ వన్ వృద్ధులు, ఫోర్త్ వన్ గోండు పంచ్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గోండు పంచ్. గోండ్ల కాలంలో జరిమానాలు విధించే అధికారం ఎవరికి కలదు అంటే గోండు పంచ్ అనే వాళ్ళకి కలదు. నెక్స్ట్ క్వశ్చన్, గోండ్ల కాలంలో గ్రామ పెద్దను ఇలా పిలుస్తారు. ఫస్ట్ వన్ పట్ల, సెకండ్ వన్ మునసబు, థర్డ్ వన్ పటేల్, ఫోర్త్ వన్ పట్వారి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్. గోండ్ల కాలంలో గ్రామ పెద్దను ఏమని పిలుస్తారంటే పట్ల అని పిలుస్తారండి. నెక్స్ట్ క్వశ్చన్, గోండ్ల కాలంలో పట్ల గురించి ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదు. చూడండి, ఇక్కడ సరైనది కాదు. ఫస్ట్ వన్ గ్రామ పంచాయతీకి జవాబుదారు, సెకండ్ వన్ తెగవారి అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ తొలగించడానికి వీలు లేదు, సి సమాజం కంటే గ్రామ పెద్దకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ఫోర్త్ వన్ వచ్చేసి తెగలో అందరికంటే ఎక్కువ ధనవంతుడు. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ సి మరియు డి, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు డి. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ బి మరియు సి. బి మరియు సి. తెగవారి అభిప్రాయాలకు విరుద్ధంగా ప్రవర్తించినప్పటికీ తొలగించడానికి వీలు లేదు, సి సమాజం కంటే గ్రామ పెద్దకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఈ రెండు కూడా సరైనవి కాదు. ఈ మిగతా రెండు కూడా అప్పుడు రైట్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, చాలామంది అయితే బుక్స్ ఎక్కడ కొనుక్కున్నారు అనేది అయితే అడుగుతున్నారు. నేనైతే కర్నూలులో కొనుక్కున్నానండి. కర్నూలు వచ్చేసి ఇప్పుడు కొండారెడ్డి బ్రిడ్జి ఉంది కదండి, అక్కడైతే బుక్ స్టోర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. అక్కడికి వెళ్ళి తీసుకున్నానండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికైతే ఫోన్ నెంబర్ అయితే ఏం లేదండి, నేను అక్కడే తీసుకున్నాను. ఒకవేళ ఫోన్ నెంబర్ ఒకవేళ నా దగ్గర మా ఫ్రెండ్స్ ఎవరితోనైనా అడిగి ఒకవేళ ఉందంటే ఖచ్చితంగా అయితే నేనైతే సెండ్ చేస్తాను ఫోన్ నెంబర్ అనేది. అంటే మీరు బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటున్నారు కదా, నేనైతే ట్రై చేస్తానండి నెంబర్ కూడా కనుక్కోవడానికి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో చెంచులు, కొండరేండ్లు, గోండ్ల గురించి అధ్యయనం చేసిన మానవ విజ్ఞాన శాస్త్రవేత్త. ఫస్ట్ వన్ జిమ్ కార్బెట్, సెకండ్ వన్ ప్యూరరీ హైమన్ డార్ఫ్, థర్డ్ వన్ ఎంఎన్ శ్రీనివాస్, ఫోర్త్ వన్ ఐరావతి కార్వే. దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ప్యూరరీ హైమన్ డార్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్, గోండ్ల కాలంలో వివాదాల తీర్పులు వీటికి అనుగుణంగా ఉంటాయి. ఫస్ట్ వన్ న్యాయస్థానాల తీర్పులు, సెకండ్ వన్ ప్రత్యేక చట్టాలు, థర్డ్ వన్ తరతరాల కట్టుబాట్లు, ఫోర్త్ వన్ పెద్ద మనుషుల ఒప్పందాలు. దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్. గోండ్ల కాలంలో వివాదాల తీర్పులు వేటికి అనుగుణంగా ఉంటాయంటే తరతరాల కట్టుబాట్లకు అనుగుణంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, గోండ్లు ఉమ్మడి ఆస్తిని కలిగి ఉండి అందరూ పండిన పంటను సమిష్టిగా పంచుకోవడం అనే పద్ధతిలో ఈ ఆధునిక భావన దాగి ఉన్నది. ఫస్ట్ వన్ ప్రజాస్వామ్యము, సెకండ్ వన్ సమసమాజము, థర్డ్ వన్ సమానత్వము, ఫోర్త్ వన్ సామ్యవాదము. దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్. చూడండి, గోండ్లు ఉమ్మడి ఆస్తిని కలిగి ఉండి అందరు పంటను సమిష్టిగా పంచుకోవడం అనే పద్ధతిలో ఏ భావన దాగి ఉంది అంటే సామ్యవాదము అనే ఆధునిక భావన దాగి ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.